మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ నెల 25 తొలి ఏకాదశిలోపు బియ్యం డబ్బాలో దీనిని పెడితే కూర్చుని తిన్నా తరగని ఆస్తి వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. తిరుగులేని రాజయోగం పడుతుంది. ఎందుకంటే హిందూ సనాతన ధర్మంలో పండుగలకు పర్వదినాలకు ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. అందులోనూ ఆషాఢ మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశికి ఉండే ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. ఆషాఢ శుక్ల ఏకాదశిని మనం తొలి ఏకాదశి అని, శయన ఏకాదశి అని, మహా ఏకాదశి అని ఎంతో భక్తి శ్రద్ధలతో పిలుచుకుంటాము. ఈ తొలి ఏకాదశి నుంచే పండుగల సీజన్ మొదలవుతుంది. ఈ పవిత్రమైన రోజున శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో ఆదిశేషునిపై యోగనిద్రలోకి వెళతాడు. సరిగ్గా 4 నెలల పాటు అంటే కార్తీక మాసంలో వచ్చే ఉత్థాన ఏకాదశి వరకు స్వామివారు ఈ యోగనిద్రలో ఉండి సృష్టి నిర్వహణ బాధ్యతలను ఆ పరమశివుడికి అప్పగిస్తారని పురాణాలు చెబుతున్నాయి. ఈ 4 నెలల కాలాన్నే చాతుర్మాస్యం అని అంటారు. ఈ సమయంలో స్వామివారిని, లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని ప్రతీతి. అయితే ఈ పవిత్రమైన తొలి ఏకాదశి రోజున మన వంటగదిలోని బియ్యం డబ్బాలో ఒక ప్రత్యేకమైన మూటను తయారు చేసి పెడితే ఇక మీ జీవితంలో కష్టాలన్నీ పటాపంచలైపోతాయి. ఎన్నో ఏళ్లుగా మిమ్మల్ని పట్టి పీడిస్తున్న ధన సమస్యలు తీరిపోతాయి. ఊహించని విధంగా ధనలాభం కలుగుతుంది. మీ ఇంట ధన సంపాదన అమాంతం పెరుగుతుంది. జీవితంలో ఇక ఎప్పటికీ ధనానికి లోటనేది రానే రాదు. తరతరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తి మీ సొంతమవుతుంది. ఈ మాట వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది 100కి 100 పాళ్ళు నిజం. మరింతకీ ఈ తొలి ఏకాదశి రోజున బియ్యం డబ్బాలో ఏమి వేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో మనం చాలా వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ పరిహారాన్ని తెలుసుకునే ముందు దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి కింద కామెంట్ సెక్షన్లో ఎంతో భక్తితో జై శ్రీమన్నారాయణ అని కామెంట్ చేయండి. మీరు చేసే ఈ చిన్న పని వల్ల ఈ వీడియో మరింత మందికి చేరుతుంది. అలాగే శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కూడా మీకు పూర్తిగా లభిస్తుంది. ఈ పవిత్రమైన రోజున కొన్ని వస్తువులను మనం పొరపాటున కూడా కొనుగోలు చేసి ఇంటికి తీసుకురాకూడదు. ఈ తొలి ఏకాదశి రోజున కొన్ని వస్తువులు కొని ఇంటికి తీసుకురావడం వల్ల ఇంటికి దరిద్రం పట్టుకుంటుంది. ఈ తొలి ఏకాదశి నాడు ఇనుపతో చేసిన వస్తువులను, అలాగే కత్తులు, చాకులు, కత్తెరలు, సూదులు, మేకులు వంటి పదునైన వస్తువులను అస్సలు కొనుగోలు చేయకూడదు. అత్యంత పవిత్రమైన ఈ ఏకాదశి నాడు వీటిని ఇంటికి తెస్తే కుటుంబంలో అకారణ కలహాలు, ఆర్థిక నష్టాలు వస్తాయి. అలాగే నలుపు రంగు దుస్తులను కూడా తొలి ఏకాదశి రోజున కొనుగోలు చేయకూడదు. నలుపు రంగు దురదృష్టానికి మరియు శోకానికి చిహ్నంగా భావిస్తారు కాబట్టి ఈ పవిత్ర దినాన నలుపు రంగు దుస్తులను కొని ఇంటికి తీసుకురాకూడదు. తర్వాత చీపురు కూడా ఈ రోజు కొని ఇంటికి తేకూడదని శాస్త్రం చెప్తోంది. చీపురు లక్ష్మీదేవికి ప్రతీక అయినప్పటికీ విష్ణుమూర్తి నిద్రలోకి వెళ్లే ఈ శయన ఏకాదశి లాంటి పర్వదినాన కొత్త చీపురును ఇంటికి తీసుకురావడం వల్ల ధన వ్యయం విపరీతంగా పెరుగుతుంది. ఇంట్లో ఉన్న లక్ష్మి బయటకు వెళ్ళిపోతుంది. అదేవిధంగా తొలి ఏకాదశి పర్వదినాన పొరపాటున కూడా చింతపండును కొనుగోలు చేసి ఇంటికి తీసుకురాకూడదు. చింతపండు అనే పేరులోని చింత అనగా విచారం లేదా బాధ దాగి ఉంది. కాబట్టి అత్యంత పవిత్రమైన ఈ రోజున చింతపండును కొని ఇంటికి తెస్తే కుటుంబంలో లేనిపోని చింతలు, మానసిక బాధలు, అలాగే ఆర్థికపరమైన సమస్యలు విపరీతంగా పెరుగుతాయి. అందువల్ల ఆ పవిత్రమైన రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ మనం చింతపండును మాత్రం అస్సలు కొని తేకూడదు. ఈరోజు ఈ వస్తువులు ఏమీ కొని ఇంటికి తీసుకురాకూడదు. కాదని కొంటే మాత్రం కష్టాలు తప్పవు. కావాలంటే ఒకరోజు ముందు వీటిని కొని తెచ్చుకోవచ్చు, కానీ తొలి ఏకాదశి రోజు మాత్రం వీటిని కొనకూడదు. ఇక కూర విషయానికి వస్తే ఎంతో పవిత్రమైన ఈ తొలి ఏకాదశి రోజు పొరపాటున కూడా ఇంట్లో దొండకాయ కూరను మరియు పొట్లకాయ కూరను వండకూడదు. ఈరోజు పిల్లలు, పెద్దలు, ఆడవారు, మగవారు ఎవరూ ఈ కూరలు తినకూడదు. ఉపవాసం ఉన్నా లేకపోయినా ఈ కూరలు మాత్రం తినకూడదు. అంటే వీటిని కూరల రూపంలోనే కాదు, ఏ రూపంలోనూ కూడా టచ్ చేయొద్దు. ఫ్రై రూపంలో కానీ, పచ్చళ్ళ రూపంలో కానీ, పప్పులో వేసుకుని కానీ ఇలా ఏ విధంగా తినవద్దు. ఇంట్లోనే కాదు, బయట హోటల్స్లో, రెస్టారెంట్స్లో కూడా ఎక్కడా కూడా ఈ కూరలను తినకూడదు. ఈరోజు పొరపాటున దొండకాయను కానీ, పొట్లకాయను కానీ తింటే అప్పుల పాలైపోతారు. చేతిలో చిల్లి గొవ్వకడ మిగలదు. ఆర్థిక సమస్యలతో కూరుకుపోతారు. అప్పుల పాలైపోతారు. కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది.
కనుక ఈరోజు ఆడవారు ఇంట్లో దొండకాయ పొట్లకాయ కూరలను వండవద్దు. ఎవరు ఈరోజు ఈ కూరలను తినవద్దు. వీటితో పాటు ఈరోజు నాన్ వెజ్ కూడా తినకూడదు. ఈ విషయం అందరికీ తెలిసిందే. మన హిందువులకు ఏ పండుగ వచ్చినా నాన్ వెజ్ తినరు. అంటే మాంసము, మటన్, చికెన్, చేపలు, రొయ్యలు, పీతలు ఇలాంటివి ఏవి కూడా ఈరోజు తినకూడదు. దొండకాయ మరియు పొట్లకాయ, నాన్ వెజ్ ఈ 3 కూరలు ఈరోజు తినకూడదు. కాదని తింటే మాత్రం మీరు చేసే పూజలకు ఫలితాలు రావు. చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలదు. అప్పుల పాలైపోతారు. సంవత్సరమంతా కూడా కష్టాలు వస్తాయి. మన ఇంట్లో వంటగది అనేది కేవలం వంట చేసుకునే ప్రదేశం మాత్రమే కాదు. అది సాక్షాత్తు అన్నపూర్ణాదేవి కొలువై ఉండే పవిత్రమైన దేవాలయం. ఆ వంటగదిలో మనం ప్రాణంగా చూసుకోవలసింది, అత్యంత పవిత్రంగా ఉంచుకోవలసింది బియ్యం డబ్బా. బియ్యం సాక్షాత్తు లక్ష్మీదేవికి, అన్నపూర్ణాదేవికి స్వరూపం. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని మన పెద్దలు ఊరికే చెప్పలేదు. కాబట్టి ఆ బియ్యాన్ని నిల్వ ఉంచే డబ్బా గురించి ప్రతి ఒక్కరూ చాలా వివరంగా తెలుసుకోవాలి. బియ్యం డబ్బా దగ్గర మనం ఎలాంటి తప్పులు చేయకూడదు, ఎలాంటి నియమాలు పాటించాలి అనేది ముందుగా తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే బియ్యం డబ్బాను సరిగ్గా ఉంచుకోకపోతే మనం ఎన్ని పూజలు చేసినా, ఎన్ని నోములు నోచినా దరిద్రం మన వెంటే ఉంటుంది. ముందుగా మనం గుర్తుంచుకోవలసిన అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే బియ్యం నిల్వ చేసుకోవడానికి ఎప్పుడూ కూడా స్టీల్ డబ్బాను మాత్రమే వాడాలి. ఇది చాలా శుభప్రదమైనది మరియు ఆరోగ్యకరమైనది. ఇత్తడి, రాగి, అల్యూమినియం డబ్బాలను ఎట్టి పరిస్థితుల్లోనూ బియ్యం నిల్వ చేయడానికి వాడకూడదు. ముఖ్యంగా ప్లాస్టిక్ డబ్బాలలో బియ్యాన్ని ఉంచడం వల్ల ఇంట్లోకి ప్రతికూల శక్తులు ప్రవేశిస్తాయి. దరిద్ర దేవత ఇంట్లో తిష్ట వేస్తుంది. కాబట్టి కేవలం స్టీల్ డబ్బాను మాత్రమే మీ బియ్యం నిల్వ కోసం కేటాయించండి. అలాగే చాలామంది ఇళ్లలో చేసే అతిపెద్ద తప్పేమిటంటే బియ్యం డబ్బాలో బియ్యం పూర్తిగా అయిపోయేంత వరకు పట్టించుకోరు. డబ్బా అడుగు భాగాన్ని తుడిచేసి మరీ వండుకుంటారు. ఇది మహాపాపం. బియ్యం డబ్బా ఎప్పుడూ కూడా ఖాళీ అవ్వకూడదు. అందులో కనీసం 2-3 కిలోల బియ్యమైనా ఎల్లప్పుడూ ఉండేలా చూసుకోవాలి. బియ్యం నిండుకుంటున్నాయి అని అనిపించగానే వెంటనే కొత్త బియ్యాన్ని తెచ్చి అందులో పోయాలి. డబ్బా పూర్తిగా ఖాళీ అయితే ఇంట్లో లక్ష్మీ కటాక్షం కూడా ఖాళీ అయిపోతుందని గుర్తుంచుకోండి. ఇక బియ్యం డబ్బాలో చాలా త్వరగా పురుగులు పడుతూ ఉంటాయి. ఇలా పురుగులు పట్టడం వల్ల బియ్యం పాడైపోవడమే కాకుండా ఇంట్లో అశాంతి కూడా నెలకొంటుంది. బియ్యం డబ్బాలో పురుగులు పట్టకుండా ఉండాలంటే ఎప్పుడూ ఒక 4 వేపాకులను తీసి ఆ బియ్యం డబ్బాలో వేసి ఉంచాలి. వేప సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపం. వేపాకులకుండే సహజమైన ఔషధ గుణాల వల్ల బియ్యంలోకి ఎలాంటి పురుగులు చేరవు. అలాగే లక్ష్మీదేవి కటాక్షం కూడా ఎల్లప్పుడూ ఆ బియ్యం డబ్బాపై ఉంటుంది. దీనికి తోడుగా మీరు రోజు అన్నం వండే ముందు ఆ బియ్యం డబ్బాలోంచి ఒక గుప్పెడు బియ్యాన్ని తీసి ఆ బియ్యాన్ని ఒక కవర్లో లేదా ఒక చిన్న గిన్నెలో వేసి దాచిపెట్టాలి. ఇలా ప్రతిరోజు ఒక గుప్పెడు బియ్యాన్ని పక్కకు తీసి దాస్తూ ఉండాలి. ఇలా సరిగ్గా నెల రోజులు అయిన తర్వాత ఆ కవర్లో జమైన బియ్యాన్ని తీసుకువెళ్ళి ఎవరైనా పేదవారికి లేదా గుడి దగ్గర అడుక్కునే వారికి దానం చేయాలి. ఇలా చేయడం వల్ల ఎంతటి అద్భుతమైన ఫలితం వస్తుందో తెలుసా? మీరు ప్రతిరోజు నిత్య అన్నదానం చేసిన దానికంటే 100 రెట్లు ఎక్కువ ఫలితం మీకు దక్కుతుంది. అన్నదానం మహాదానం. ఆకలితో ఉన్నవారికి పట్టడు అన్నం పెడితే వారి ఆత్మ సంతోషించి ఇచ్చే దీవెనల వల్ల మీ వంశం మొత్తం వృద్ధి చెందుతుంది. ఈ చిన్న పని వల్ల మీ ఇంట్లో ఎన్నటికీ అన్నానికి, ధనానికి లోటు అనేది రాదు. ఇది ప్రతి గృహిణి తప్పకుండా ఆచరించాల్సిన ఒక మహాధర్మం. అలాగే బియ్యం డబ్బా దగ్గర ఎప్పుడూ చీపురును గాని చెత్తబుట్టను గాని పెట్టకూడదు. అబద్ధాలు ఆడుతూ, ఏడుస్తూ, కోపంతో బియ్యం డబ్బాను ముట్టుకోకూడదు. స్నానం చేయకుండా అంటుముట్టుతో ఉన్నప్పుడు బియ్యం డబ్బాను అసలు తాకకూడదు. వంటగదిని, ముఖ్యంగా బియ్యం డబ్బా ఉండే ప్రదేశాన్ని ఎల్లప్పుడూ శుభ్రంగా, పవిత్రంగా ఉంచుకోవాలి. ఇప్పుడు తొలి ఏకాదశి నాడు మనం చేయాల్సిన ఆ అద్భుతమైన పరిహారం గురించి తెలుసుకుందాం. ఈ పరిహారం చేయడానికి ముందుగా ఒక శుభ్రమైన పసుపు రంగు వస్త్రాన్ని, క్లాత్ని తీసుకోవాలి. పసుపు రంగు అనేది శ్రీ మహాలక్ష్మికి అత్యంత ప్రీతిపాత్రమైన రంగు. తొలి ఏకాదశి రోజు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకుని పూజా మందిరంలో దేవుడికి దీపారాధన చేసిన తర్వాత ఈ మూటను సిద్ధం చేసుకోవాలి. ఆ పసుపు రంగు క్లాత్లో మొదటగా ఒక 11 రూపాయలు వేయాలి. 11 అనేది చాలా శుభప్రదమైన సంఖ్య. ఇది కుబేర స్థానాన్ని సూచిస్తుంది. ఆ తర్వాత అందులో ఒక 4 యాలకులు వేయాలి. యాలకులంటే శుక్రుడికి ఎంతో ఇష్టం.
యాలకుల సువాసనకు లక్ష్మీదేవి ఇట్టే ఆకర్షితురాలై మీ ఇంట్లోకి వస్తుంది. ఆ తర్వాత అందులో ఒక 4 వక్కలు వేయాలి. వక్కలు సాక్షాత్తు గణపతికి మరియు గౌరీదేవికి ప్రతీక. మీ ఇంట్లో ఎలాంటి విఘ్నాలు లేకుండా చేపట్టిన ప్రతి పని విజయవంతం అవ్వడానికి ఈ వక్కలు సహాయపడతాయి. ఆ తర్వాత ఒక ఉచ్చరికాయ అంటే ఎండు ఖర్జూరాన్ని ఆ వస్త్రంలో వేయాలి. ఉచ్చరికాయ జీవితంలో మాధుర్యాన్ని, స్థిరమైన సంపదను, సుఖ సంతోషాలను ఇస్తుంది. దీని తర్వాత ఒక 3 దాల్చిన చెక్క ముక్కలను అందులో వేయాలి. దాల్చిన చెక్క అనేది ధనాన్ని విపరీతంగా ఆకర్షించే ఒక అద్భుతమైన సుగంధ ద్రవ్యం. ఇది నెగిటివ్ ఎనర్జీని పారద్రోయి పాజిటివ్ ఎనర్జీని ఇంట్లోకి తీసుకువస్తుంది. ఆ తర్వాత అందులో ఒక 5 తులసి ఆకులను వేయాలి. తులసి అంటే శ్రీ మహావిష్ణువుకి ఎంత ఇష్టమో మనందరికీ తెలిసిందే. తులసి లేని పూజను, నైవేద్యాన్ని స్వామివారు అసలు స్వీకరించరు. తులసి ఆకులు వేయడం వల్ల ఆ మూట మరింత పవిత్రంగా మారుతుంది. సాక్షాత్తు నారాయణుడి ఆశీస్సులు మీకు లభిస్తాయి. తర్వాత అందులో ఒక స్పూన్ జీలకర్ర వేయాలి. జీలకర్ర అనేది ఆరోగ్యానికి, ఐశ్వర్యానికి ప్రతీక. ఇది ఇంట్లోని వాస్తు దోషాలను, నరదృష్టిని తొలగించి ధన ప్రవాహాన్ని పెంచుతుంది. ఇక చివరిలో చిటికెడు పసుపు, కుంకుమ కూడా వేసేయాలి. ఇలా ఈ వస్తువులన్నింటినీ ఆ పసుపు రంగు క్లాత్లో వేసిన తర్వాత దాన్ని ఒక మూటగా గట్టిగా కట్టాలి. మూట కట్టిన తర్వాత కొద్దిగా కుంకుమను తీసుకుని అందులో కాస్త నీళ్లు లేదా గులాబీ జలం కలిపి ఆ కుంకుమతో ఆ మూట పైన శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతిపాత్రమైన తిరునామం వేయాలి. ఇలా కుంకుమతో తిరునామం వేయడం వల్ల ఆ మూటలో ఒక అద్భుతమైన దైవిక శక్తి ప్రవేశిస్తుంది. ఇప్పుడు ఆ మూటను తీసుకువెళ్ళి సాక్షాత్తు శ్రీమన్నారాయణుణ్ణి, మహాలక్ష్మిని మనస్ఫూర్తిగా స్మరించుకుంటూ మీ వంటగదిలోని స్టీల్ బియ్యం డబ్బాలో బియ్యం మధ్యలో ఎవరికీ కనిపించకుండా లోపలికి పెట్టేయాలి. ఈ విధంగా పెట్టిన తర్వాత ఇక మీ జీవితంలో మీరు చూడబోయే మార్పులు సాధారణమైనవి కావు. ఈ మూటలో ఉన్న ప్రతి వస్తువుకు ఒక విశేషమైన శక్తి ఉంది. పసుపు వస్త్రం లక్ష్మీదేవిని ఆకర్షిస్తే 11 రూపాయలు దారిద్ర్యాన్ని పారద్రోలుతాయి. యాలకులు, వక్కలు, ఎండు ఖర్జూరం, దాల్చిన చెక్క మీ ఇంట్లో ధనరాశులను కురిపిస్తాయి. తులసి ఆకులు విష్ణుమూర్తి ఆశీస్సులను అందిస్తే జీలకర్ర మీ అప్పుల బాధలను తీర్చే మార్గాలను సుగమం చేస్తుంది. ఈ వస్తువులన్నీ కలిసి ఒక మహాశక్తిగా మారి మీ బియ్యం డబ్బా ద్వారా మీ ఇల్లు మొత్తాన్ని సకల శుభాలతో నింపుతాయి. మీ కష్టాలన్నీ మంచులా కరిగిపోతాయి. మీరు ఏ పని చేసినా అందులో లాభాలు వస్తాయి. వ్యాపారం చేసేవారికి ఊహించని ధనలాభం కలుగుతుంది. ఉద్యోగం చేసేవారికి ప్రమోషన్లు, జీతాల పెంపు ద్వారా ధన సంపాదన అమాంతం పెరుగుతుంది. అయితే ఈ మూటను అలాగే జీవితకాలం ఉంచేయకూడదు. దీనికి కూడా ఒక నియమం ఉంది. ఇలా బియ్యం డబ్బాలో పెట్టిన ఈ మూటను ఖచ్చితంగా 6 నెలల పాటు అందులోనే ఉంచాలి. ఈ 6 నెలల వ్యవధిలో ఎప్పుడైనా బియ్యం అయిపోతుంటే ఆ మూటను తీసి పక్కన పెట్టి మళ్ళీ కొత్త బియ్యం పోసిన తర్వాత ఆ మూటను అందులో పెట్టాలి. 6 నెలల తర్వాత వచ్చే ఏదైనా ఒక పవిత్రమైన ఏకాదశి రోజున మీ బియ్యం డబ్బాలో ఉన్న ఈ పాత మూటను తీసివేయాలి. ఆ మూటను విప్పకుండా ఆ పసుపు వస్త్రంతో సహా అందులో ఉన్న వస్తువులన్నింటినీ తీసుకువెళ్ళి పారుతున్న నీటిలో అంటే నదిలో గాని కాలువలో గాని వదిలేయాలి. ఇలా చేయడం వల్ల 6 నెలల పాటు ఆ మూట గ్రహించిన మీ ఇంట్లోని ప్రతికూల శక్తులన్నీ, దరిద్రమంతా ఆ నీటితో పాటు కుట్టుకుపోతాయి. ఆ తర్వాత అదే ఏకాదశి రోజున ఇంటికి వచ్చి మళ్ళీ ముందు చెప్పిన విధంగానే సరికొత్తగా పసుపు వస్త్రంలో 11 రూపాయలు, 4 యాలకులు, 4 వక్కలు, 1 ఎండు ఖర్జూరం, 3 దాల్చిన చెక్క ముక్కలు, 5 తులసి ఆకులు, 1 స్పూన్ జీలకర్ర వేసి మూట కట్టి కుంకుమతో తిరునామం వేసి మళ్ళీ మీ బియ్యం డబ్బాలో పెట్టుకోవాలి. ఇలా ప్రతి 6 నెలలకు ఒకసారి మారుస్తూ ఉండాలి. ఇలా క్రమం తప్పకుండా ఎవరైతే చేస్తారో వారి వంశం మొత్తం ధనవంతులుగా మారుతుంది. వారికి తరగని ఆస్తి వస్తుంది. వాళ్ళు ఏది పట్టుకున్నా బంగారమే అవుతుంది. ఎంతటి అప్పుల్లో ఉన్నవారైనా సరే కోటీశ్వరులవ్వడం ఖాయం. మీ ఇంట్లో ప్రతికూల శక్తులు, కంటి దృష్టి, నరఘోష వంటివి ఏవైనా ఉంటే అవన్నీ శాశ్వతంగా తొలగిపోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం పూర్తి స్థాయిలో కలుగుతుంది. డబ్బే డబ్బు మీ సొంతమవుతుంది. కష్టాలంటే ఏమిటో కూడా తెలియని అద్భుతమైన జీవితం మీ సొంతమవుతుంది. కాబట్టి ఈ తొలి ఏకాదశిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకండి. భక్తి శ్రద్ధలతో ఈ చిన్న పరిహారాన్ని చేసి మీ బియ్యం డబ్బాలో ఈ మూటను ఉంచి శ్రీమన్నారాయణుడు, మహాలక్ష్మీదేవుల కృపాకటాక్షాలను పొందండి. మీ జీవితం సర్వదా ఆనందమయంగా సకల అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. తొలి ఏకాదశి రోజు తులసి ముక్క మొదట్లో ఇది పెడితే చాలు, 1 గంటలో అద్భుతం జరిగిపోతుంది.
వద్దన్నా సరే ధనం మీ ఇంట్లోకి వచ్చి పడుతూనే ఉంటుంది. కష్టాలన్నీ పోతాయి. లక్ష్మీనారాయణుల అనుగ్రహం లభించి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. మన హిందూ సనాతన ధర్మంలో తులసి మొక్కకు ఉండే ప్రాముఖ్యత, పవిత్రత అంతా ఇంతా కాదు. సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి ప్రతిరూపంగా మనం తులసి మొక్కను మన ఇళ్లల్లో పెట్టుకుని నిత్యం భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తూ ఉంటాము. శ్రీ మహావిష్ణువుకు తులసి అంటే ఎంతో ఇష్టమన్న విషయం మనందరికీ తెలిసింది. తులసి దళం సమర్పించకుండా ఆ స్వామికి ఏ నైవేద్యం పెట్టినా సరే ఆయన దానిని అస్సలు స్వీకరించరు. విష్ణుమూర్తికి అత్యంత ప్రీతిపాత్రమైన తులసిమాతను పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. అయితే రాబోయే తొలి ఏకాదశి పర్వదినం రోజున తులసి ముక్క మొదట్లో ఇది పెడితే చాలు, మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ ఇట్టిపోతాయి. ఇలా పెట్టిన కేవలం 1 గంటలోనే ఏదో ఒక మంచి ఖచ్చితంగా జరిగి తీరుతుంది. మిమ్మల్ని పట్టి పీడిస్తున్న దరిద్రం, ధన సమస్యలు అన్నీ పూర్తిగా పోయి వద్దన్నా సరే ధనం మీ ఇంట్లోకి వచ్చి పడుతూనే ఉంటుంది. మరింతకీ తొలి ఏకాదశి రోజు తులసి మొక్క మొదట్లో ఏం పెట్టాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వస్తే, తులసి మొక్క కేవలం ఒక సాధారణ మొక్క కాదు. అది మన పాలిట కొంగు బంగారం, కోరిన కోరికలు తీర్చే కల్పవృక్షం లాంటిది. హిందువులైన ప్రతి ఒక్కరి ఇంట తులసి కోట లేదా ఒక కుండీలో తులసి మొక్క తప్పనిసరిగా ఉండి తీరాలి. ఉదయం నిద్రలేవగానే తులసిమాతను దర్శించుకుని నమస్కరించుకుంటే మనకున్న సకల పాపాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. క్షీరసాగర మథన సమయంలో దేవతలు, రాక్షసులు అమృతం కోసం సముద్రాన్ని చిలుకుతున్నప్పుడు ఆ అమృతం ఉద్భవించిన సమయంలో ఆ అమృతపు బిందువులు నేలపై పడిన ప్రదేశం నుండి తులసి మొక్క ఆవిర్భవించింది అని కొన్ని పురాణ గాథలు వివరిస్తున్నాయి. కాబట్టి తులసి మొక్కలో అమృతతత్వం నిండి ఉంటుంది. ఎక్కడైతే తులసి మొక్క పచ్చగా కలకలలాడుతూ ఆరోగ్యంగా పెరుగుతూ ఉంటుందో ఆ ఇంట్లో సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి కొలువై స్థిర నివాసం ఏర్పరచుకొని ఉంటుంది. లక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహం పొందాలంటే తులసి పూజ ఎంతో శ్రేష్టమైనది, శక్తివంతమైనది. మన ఇంటి వాతావరణాన్ని పవిత్రం చేయడంలో, నెగిటివ్ ఎనర్జీని పారద్రోలి పాజిటివ్ ఎనర్జీని ఆకర్షించడంలో తులసికి మించినది మరొకటి లేదు ఈ సృష్టిలో. తులసి ఆకుల మీదుగా వచ్చే గాలి మన శరీరాన్ని తాకితే చాలు మనసుకు ఎంతో ప్రశాంతత కలుగుతుంది, అనారోగ్యాలు దూరమవుతాయి. ఆధ్యాత్మికంగానే కాకుండా అటు ఆయుర్వేద పరంగా కూడా తులసి ఒక ప్రాణదాత, ఒక సంజీవని లాంటిది అని చెప్పవచ్చు. వందలాది రోగాలను నయం చేసే అద్భుతమైన ఔషధ గుణాలు తులసిలో మెండుగా దాగి ఉన్నాయి. తులసి ఆకులను వేసి కాచిన నీరు లేదా తులసి తీర్థం సేవించడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు మన దరి చేరకుండా ఉంటాయి. ప్రతిరోజు ఉదయం సాయంత్రం దీపారాధన చేసి తులసి చుట్టూ ప్రదక్షిణలు చేసేవారి ఇంట అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి. సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడి వక్షస్థలంలో నివసించే గొప్ప భాగ్యాన్ని పొందిన మహాతల్లి తులసి. కార్తీక మాసంలో తులసి కళ్యాణం చేయడం ద్వారా ఎంతటి పుణ్యఫలం వస్తుందో, ఎన్ని జన్మల పాపాలు కాలిపోతాయో మనందరికీ తెలుసు. తులసి మొక్క వేరు భాగంలో సాక్షాత్తు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు, కాండం భాగంలో శ్రీ మహావిష్ణువు, అలాగే పై భాగంలో పరమశివుడు కొలువై ఉంటారని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. అంటే మనం ఒక తులసి మొక్కను పూజిస్తే సాక్షాత్తు ఆ త్రిమూర్తులను పూజించినట్లే అని అర్థం. మీ ఇంట్లో ఎలాంటి వాస్తుదోషాలున్నా సరే ఇంటి ఆవరణలో ఒక తులసి మొక్క ఉంటే అవన్నీ పటాపంచలైపోతాయి. ఇంట్లోకి ఎలాంటి దుష్టశక్తులు, చెడు దృష్టులు ప్రవేశించకుండా తులసి మొక్క ఒక రక్షణ కవచంలా కాపాడుతుంది. అందుకే తులసి మాతను సర్వ పాపహరిణి అని, సర్వ రోగ నివారిణి అని నిత్యం కీర్తిస్తారు. ప్రతి శుభకార్యంలో, దేవుని పూజలు, తీర్థప్రసాదాలలో తులసి దళం తప్పనిసరిగా ఉండాల్సిందే. తులసిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించే స్త్రీలకు సౌభాగ్యం కలుగుతుంది, వారి మాంగళ్య బలం 100 రెట్లు పెరుగుతుంది. కానీ ఇంతటి పవిత్రమైన మహిమాన్వితమైన తులసిమాతకు తొలి ఏకాదశి నాడు నీళ్లు పోయకూడదు, పూజ చేయకూడదు. ఎందుకంటే ఆ రోజు తులసి ఉపవాసం ఉంటుంది. ఈరోజు తులసి మొక్క మొదట్లో 2 చుక్కలు పాలు పోసి నమస్కారం చేసుకుంటే చాలు. ఇక ఈ తొలి ఏకాదశి పండుగ నాడు తులసి మొక్క మొదట్లో ఒక వస్తువును పెడితే చాలు,
కష్టాలు పోతాయి, గంటలోనే మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ తొలి ఏకాదశి రోజు ఉదయం కానీ లేదా సాయంత్రం కానీ ఖచ్చితంగా 6 నుండి 7 గంటల మధ్యలో మాత్రమే ఈ పరిహారం చేయాలి. ఉదయం 6 నుండి 7 మధ్యలో కుదరని వారు సాయంత్రం 6 నుండి 7 మధ్యలో కూడా చేయవచ్చు. ఈ సమయం ఎంతో పవిత్రమైనది మరియు శక్తివంతమైనది. ఈ పరిహారం కోసం ముందుగా మీరు చక్కగా శుభ్రమైన ఒక చిన్న కాగితం పేపర్ తీసుకోండి. అందులో ఒక 5 యాలకులు తీసుకుని వాటిని మెత్తగా పొడిలాగా చేసేసి కానీ లేదా మీ చేతితో నలిపేసి కానీ ఆ పేపర్లో వేయండి. ఆ తరువాత అదే పేపర్లో కొద్దిగా పంచదార కూడా వేయండి. ఆ పైన ఒక చిటికెడు పసుపు కూడా అందులో వేయండి. ఇప్పుడు ఈ మూడింటిని కలిపి ఆ పేపర్ను ఒక చిన్న పొట్లంలాగా జాగ్రత్తగా కట్టేయండి. ఇలా తయారు చేసుకున్న పొట్లాన్ని తీసుకుని మీ ఇంట్లో లేదా మీ పెరట్లో ఉన్న తులసి మొక్క దగ్గరకు వెళ్ళండి. అత్యంత భక్తి శ్రద్ధలతో తులసి మాతకు 2 చేతులు జోడించి నమస్కారం చేసుకోండి. మీ మనసులో ఉన్న ఏ కోరికైనా సరే, మీకున్న ధన సమస్యలను, మీరు పడుతున్న కష్టాలను ఆ తల్లికి మనసారా చెప్పుకోండి. ఆ తర్వాత మీరు చేతిలో పట్టుకున్న ఆ చిన్న పొట్లాన్ని తులసి మొక్క మొదట్లో అంటే వేరు దగ్గర మట్టిని కొద్దిగా తీసి అందులో పాతిపెట్టండి. మట్టి లోపల ఆ పొట్లాన్ని ఉంచి పైన మట్టి కప్పేయండి. ఇలా చేస్తే చాలు. మీరు ఈ పరిహారం చేసిన కేవలం ఒకే ఒక్క గంటలోనే మీకు ఏదో ఒక శుభవార్త వినబడటం లేదా మీ జీవితంలో ఏదో ఒక మంచి జరగడం మీరు ఖచ్చితంగా గమనిస్తారు. ఇన్నాళ్ళు మీరు పడుతున్న కష్టాలన్నీ తీరిపోయి, అప్పుల బాధలు తొలగిపోయి, ధన సంపాదన పెరిగే కొత్త మార్గాలు, అద్భుతమైన అవకాశాలు మీకు తెలుస్తాయి. ఎందుకంటే ఈ పరిహారంలో మనం వాడిన వస్తువులు చాలా శక్తివంతమైనవి, మహిమాన్వితమైనవి. వాటి గురించి కూడా మనం చెప్పుకోవాలి. ముందుగా మనం పరిహారంలో ఉపయోగించిన యాలకుల గురించి చెప్పుకుంటే, సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవికి యాలకులు అంటే ఎంతో ఇష్టం. యాలకుల సువాసన ఉన్న చోట ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ నిలవదు. అలాగే ఆ అద్భుతమైన సుగంధం ధనాన్ని, లక్ష్మీదేవిని విశేషంగా ఆకర్షిస్తుంది. మన ఇంట్లో డబ్బు రాకడను పెంచడంలో, ధనాకర్షణ కలగజేయడంలో యాలకులది ప్రత్యేకమైన స్థానం. యాలకులతో చేసే పరిహారాలు ఎప్పుడూ వృధా పోవు. ఇక ఇందులో మనం వాడిన 2వ వస్తువైన పంచదార విషయానికి వస్తే, పంచదార మన జీవితంలో తీయదనాన్ని, మాధుర్యాన్ని నింపుతుంది. ప్రకృతిలో ఉన్న చీమలకు, ఇతర చిన్న ప్రాణులకు ఆహారంగా ఉపయోగపడే పంచదారను ఈ తులసి పరిహారంలో వాడడం వల్ల మనకు తెలియకుండానే మూగజీవులకు అన్నదానం చేసినంత గొప్ప పుణ్యం దక్కుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తీపి వస్తువులు కూడా ధనాకర్షణకు అద్భుతంగా పనిచేస్తాయి. ఇక 3వ వస్తువు పసుపు గురించి ఎంత గొప్పగా చెప్పుకున్నా తక్కువే అవుతుంది. పసుపు శ్రీ మహాలక్ష్మికి అత్యంత ప్రీతిపాత్రమైనది. పసుపు సర్వమంగళకరం, శుభకరం. ఎక్కడైతే పసుపు ఉంటుందో అక్కడ దరిద్రం, శనిబాధలు దరిచేరవు. ఇది ఆధ్యాత్మికంగానే కాకుండా ఒక గొప్ప యాంటీబయోటిక్గా కూడా పనిచేస్తుంది. మన చుట్టూ ఉన్న చెడు గాలిని, కంటికి కనిపించని చెడు శక్తులను సమూలంగా నాశనం చేస్తుంది. ఇంట్లో వివాహ సంబంధమైన ఆటంకాలు ఉన్నా లేదా ఆర్థిక ఇబ్బందులు పీడిస్తున్నా వాటిని తొలగించడంలో పసుపుకు సాటి వచ్చేది మరొకటి లేదు. ఇలా అత్యంత పవిత్రమైన, శక్తివంతమైన ఈ 3 వస్తువులను ఏకాదశి నాడు తులసిమాతకు సమర్పించడం వల్ల విశ్వంలో ఉన్న పాజిటివ్ ఎనర్జీ అంతా మీ వైపు ఆకర్షించబడుతుంది. మీ ఆర్థిక బాధల సమసిపోయి ఊహించని విధంగా ధనలాభం కలుగుతుంది. కాబట్టి రాబోయే పవిత్రమైన తొలి ఏకాదశి నాడు ఉదయం లేదా సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్యలో ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోకుండా తప్పకుండా ఈ చిన్న పరిహారాన్ని చేసి చూడండి. ఏమాత్రం ఖర్చు లేని ఎంతో సులువైన ఈ పరిహారం మీ తలరాతను ఖచ్చితంగా మారుస్తుంది. కేవలం ఒక పేపర్లో 5 యాలకులు నలగొట్టి వేసి, కొద్దిగా పంచదార, చిటికిడు పసుపు వేసి పొట్లం కట్టి తులసి మొక్క మొదట్లో భక్తి శ్రద్ధలతో పాతిపెట్టడం వల్ల సాక్షాత్తు ఆ శ్రీలక్ష్మీనారాయణుల పూర్తి కృపా కటాక్షాలు, ఆశీస్సులు మీ సొంతమవుతాయి. మీ ఇల్లు సిరు సంపదలతో, సుఖశాంతులతో తులతూగుతుంది.
ఇలా చేసిన 1 గంటలోనే మీ జీవితంలో అద్భుతాలు జరగడం మీరు మీ కళ్ళతో ప్రత్యక్షంగా చూస్తారు. ఎంతటి అప్పుల బాధలైనా సరే మంచులా కరిగిపోయి కుబేరుని లాంటి అంతులేని సంపద మీకు దక్కుతుంది. మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో విజయం వరిస్తుంది. ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గిపోయి అన్యోన్యత పెరుగుతుంది. వ్యాపారస్తులకు ఊహించని లాభాలు వస్తాయి. ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి తప్పక ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. ఇదంతా తులసిమాత మహిమ. అలాగే తొలి ఏకాదశి పర్వదినం రోజున ఉండే విశేషమైన ఆధ్యాత్మిక శక్తి వల్ల సాధ్యమవుతుంది. కాబట్టి పూర్తి నమ్మకంతో, స్వచ్ఛమైన మనస్సుతో ఈ అద్భుతమైన పరిహారం చేయండి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.